ఈ పర్టిక్యులర్ లెసన్లో మనం ఏపీఐ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో ఏపీఐ అంటే ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అండ్ ఈ ఏపీఐ అనేది వెబ్ అప్లికేషన్స్లో చాలా పెద్ద మేజర్ రోల్ని అయితే ప్లే చేస్తుంది. అండ్ ఆ పర్టిక్యులర్ మేజర్ రోల్ గురించి ఈ పర్టిక్యులర్ లెసన్లో మనం అంతే సింపుల్గా అండ్ ప్రాక్టికల్గా కూడా నేర్చుకోబోతున్నాం. ఎగ్జాంపుల్ మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. అండ్ దీనికోసం మనం ఒక రెస్టారెంట్ని అయితే ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. అండ్ రెస్టారెంట్లో మనం ఒక టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత ఫుడ్ని మన టేబుల్ దగ్గరికి ఏ విధంగా సర్వ్ చేస్తారనే దాన్ని మనం ఏపీఐతో కంపేర్ అయితే చేద్దాం. సో సింపుల్గా నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి ఒక టేబుల్లో అయితే కూర్చున్నావు. అండ్ ఆ పర్టిక్యులర్ టేబుల్ దగ్గర ఆల్రెడీ మెనూ ఉంటుంది. అండ్ ఆ పర్టిక్యులర్ మెనూలో నీకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ సింపుల్గా నువ్వు వెయిటర్కి అయితే చెప్తావు. అంటే నీకు ఏవైతే ఫుడ్ ఐటమ్స్ కావాలో ఆ ఫుడ్ ఐటమ్స్ని నువ్వు సింపుల్గా వెయిటర్కి చెప్తే వెయిటర్ నీ ఫుడ్ రిక్వెస్ట్ని సింపుల్గా కిచెన్లోకి అయితే తీసుకొని వెళ్తాడు. అండ్ నువ్వు ఏదైతే ఫుడ్ ఐటమ్స్ని చెప్పావో ఆ పర్టికులర్ ఐటమ్స్ని కిచెన్లో ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా నీ ఫుడ్ ఐటమ్స్ కిచెన్ నుంచి అదే వెయిటర్ మళ్ళీ నీ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి అయితే ఇస్తాడనమాట. అండ్ ఇక్కడ మనకి ఏదైతే వెయిటర్ చేశాడో వెయిటర్ చేసిన ప్రాసెస్ని మనకి ఎగ్జాక్ట్గా ఏపీఐ కూడా చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏ విధంగా వెయిటర్ నీ టేబుల్ దగ్గరకు వచ్చి నీ ఫుడ్ రిక్వెస్ట్ని తీసుకువెళ్ళి కిచెన్లో సబ్మిట్ చేసి ఫుడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ పర్టిక్యులర్ ఫుడ్ని రెస్పాన్స్ లెక్క అదే వెయిటర్ మళ్ళీ నీ టేబుల్ దగ్గరకు వచ్చి ఫుడ్ని ఇచ్చి నీకు ఆ పర్టిక్యులర్ టాస్క్ని అయితే అక్కడ కంప్లీట్ చేశాడు. సో ఏ విధంగా నీకు వెయిటర్ చేసాడో ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ మనకి ఏపీఐ కూడా చేస్తుంది. అండ్ దాన్ని కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఒక రియల్ ఫుడ్ వెబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఈ పర్టిక్యులర్ ఫుడ్ వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే బాటంలో మనకి మల్టిపుల్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే ఈ ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా డిస్ప్లే అయ్యాయి? సో ఇక్కడ మనకి ఏపీఐ రిక్వెస్ట్ అయితే జరిగిందనమాట. అంటే ఎప్పుడైతే నువ్వు వెబ్సైట్ని ఓపెన్ చేస్తావో వెబ్సైట్ని ఓపెన్ చేసిన వెంటనే ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని నీకు స్టార్టింగ్ డిస్ప్లే అవ్వడానికి ఫస్ట్ నీకు ఒక రిక్వెస్ట్ పంపించింది. అండ్ ఆ పర్టికులర్ రిక్వెస్ట్కి తగ్గట్టుగా నీకు రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆ రెస్పాన్స్ వచ్చేసి ఈ పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్ని వెబ్సైట్ మీద డిస్ప్లే చేయడం అనమాట. కానీ ఇక్కడ మనకి వెబ్సైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా 3 థింగ్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఆ 3 థింగ్స్ ఏంటి? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, అదేవిధంగా డేటాబేస్. అండ్ ఈ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే మనం వెబ్సైట్ మీద డిస్ప్లే చేసామో ఈ ఐటమ్స్ ఎక్కడ ఉంటాయి? మన డేటాబేస్లో ఉంటాయి. అండ్ డేటాబేస్లో మనకి ఈ ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా స్టోర్ అవుతాయి కూడా చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి మనకి ఈ పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా వస్తాయి అండ్ వాటిని మనం వెబ్సైట్ మీద ఏ విధంగా డిస్ప్లే చేస్తామని ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో స్టార్టింగ్ డేటాబేస్లో మనకి మన ఫుడ్ ఐటమ్స్ యొక్క ఫార్మాట్ వచ్చేసి ఒక టేబుల్ ఫార్మాట్లో అయితే స్టోర్ అవుతాయి. అండ్ ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్కి ఇక్కడ నేమ్ ఉంటుంది, ఈవెన్ ఐడి ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ వాటిని మనం ఈ టేబుల్ ఫార్మాట్లో అయితే చూడొచ్చు. అండ్ ఏదైతే మనకి డేటాబేస్లో ఈ టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అయ్యిందో డేటా దాన్ని స్టార్టింగ్ బ్యాక్ ఎండ్ అయితే ప్రాసెస్ చేస్తుంది. అండ్ బ్యాక్ ఎండ్ ఏపీఐ మనకి ఏ విధంగా ప్రాసెస్ చేస్తుంది? సో టేబుల్లో ఉండే డేటాని సింపుల్గా జేసన్ ఆబ్జెక్ట్లోకి అయితే చేంజ్ చేస్తుంది. అండ్ ఈ జేసన్ ఆబ్జెక్ట్ గురించి ఆల్రెడీ అయితే మనకి తెలుసు. ఎందుకంటే ప్రీవియస్ లెసన్స్లో మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ గురించి నేర్చుకునేటప్పుడు ఈ జేసన్ ఆబ్జెక్ట్ గురించి కూడా ప్రాక్టికల్గా అయితే నేర్చుకున్నాం. అండ్ ఏదైతే మనకి టేబుల్లో డేటా ఉందో ఈ టేబుల్ డేటాని బ్యాక్ ఎండ్ ఏపీఐ మనకి సింపుల్గా ఈ విధంగా జేసన్ ఫార్మాట్లోకి అయితే చేంజ్ చేస్తుంది. అండ్ రెండింటిని మనం కంపేర్ చేసినట్లయితే ఇక్కడ మనకి కాలమ్ నేమ్ ఐడి ఉంది. అండ్ ఇక్కడ మనకి ప్రాపర్టీ నేమ్ ఐడి ఉంది. అండ్ ఇక్కడ మనకి కాలమ్ నేమ్ ఉండేటప్పుడు ఇక్కడ మనకి ప్రాపర్టీ నేమ్ ఉంది. అండ్ దానికి సంబంధించిన ఏదైతే వాల్యూ ఇక్కడ మనకు ఉందో ఆ పర్టికులర్ వాల్యూని మనం సింపుల్గా కాలమ్ యూజ్ చేసి అసైన్ అయితే చేసాం. అంటే టేబుల్ ఫార్మాట్లో ఉండే డేటాని ఈ విధంగా జేసన్ ఫార్మాట్లోకి స్టార్టింగ్ బ్యాక్ ఎండ్ ఏపీఐ మనకి ప్రాసెస్ చేసి ఈ జేసన్లో మనకి ఒక డేటాని క్రియేట్ అయితే చేస్తుంది. అండ్ ఈ జేసన్లో ఉండే డేటా మనకి ఫ్రంట్ ఎండ్కి ఏ విధంగా వస్తుంది? సో ఎప్పుడైతే వెబ్సైట్ని ఓపెన్ చేస్తావో టేబుల్లో ఉండే డేటాని జేసన్ ఫార్మాట్లోకి బ్యాక్ ఎండ్ చేంజ్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్ మనకి ఆ పర్టికులర్ డేటాని అయితే పంపిస్తుంది. సో ఫ్రంట్ ఎండ్ ఇక్కడ ఏ విధంగా ప్రాసెస్ చేస్తుంది? సో జేసన్లో ఉండే డేటా మొత్తాన్ని సింపుల్గా యూఐలోకి మనం ట్రాన్స్ఫార్మ్ అయితే చేస్తాం అనమాట. అది కూడా ఏ విధంగా? సో ఇక్కడ మనం జేసన్ డేటా ఇన్పుట్ని అయితే చూడొచ్చు. సో దీంట్లో మన ప్రోడక్ట్ డేటా మొత్తం ప్రాపర్టీ వాల్యూ పేర్స్ లెక్క అయితే ఉన్నాయి.
సో ఈ విధంగా మనం మన JSON ఫార్మాట్లో ఉండే డేటాని సింపుల్గా మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి DOM మ్యానిపులేషన్ చేసి దాన్ని మనం వెబ్సైట్ మీద ఈ విధంగా రెండర్ అయితే చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి API మన బ్యాక్ ఎండ్ రిక్వెస్ట్ పంపించి దాన్ని స్టార్టింగ్ మనకి JSON ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి ఫ్రంట్ ఎండ్కి JSON డేటాని పంపించి ఆ ఫ్రంట్ ఎండ్ సైడ్ మనం DOM మ్యానిపులేషన్ అనే టెక్నిక్ యూజ్ చేసి సింపుల్గా మనం వెబ్సైట్ మీద ప్రోడక్ట్స్ని రెండర్ అయితే చేస్తాం. అండ్ ఒక్క ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రమే కాదు, సో మనకి API అనేది ప్రతి సిచ్యువేషన్లో మనం దీన్ని ప్రాక్టికల్గా అయితే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, నువ్వు ఏవైతే ఇక్కడ మనకి వెబ్సైట్ మీద డిస్ప్లే అవుతున్నాయో ఈ ప్రోడక్ట్స్ని ఆర్డర్ అయితే పెట్టుకోవాలి. సో ఏ విధంగా ఆర్డర్ పెట్టుకుంటావు? సో సింపుల్గా యాడ్ టు కార్ట్ బటన్ మీద క్లిక్ చేసి సింపుల్గా నువ్వు కార్ట్లోకి యాడ్ చేసేటప్పుడు నువ్వు ఇక్కడ ఒక రిక్వెస్ట్ని అయితే పెట్టావు. అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని నువ్వు కార్ట్లోకి యాడ్ చేయడానికి ఒక రిక్వెస్ట్ని పంపించావు అండ్ రెస్పాన్స్ లెక్క ఆ పర్టికులర్ రిక్వెస్ట్ నీకు ఈ విధంగా కార్ట్లోకి ప్రోడక్ట్ని అయితే యాడ్ చేసింది. అండ్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ నీకు కన్ఫామ్గా కావాలి అనుకునేటప్పుడు కన్ఫర్మ్ ఆర్డర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తావు అండ్ సింపుల్గా నీకు ఏదైతే నువ్వు కన్ఫర్మ్ ఆర్డర్ అనే రిక్వెస్ట్ని పంపించావో ఆ రిక్వెస్ట్కి తగ్గట్టు రెస్పాన్స్ నీకు ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని ఒక పాపప్ మెసేజ్ని చూపించింది. ఈవెన్ నీకు ఇంకా ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం మెయిల్ కూడా నీకు పంపిస్తామని ఈ విధంగా ఒక మెసేజ్ని అయితే చూపించింది. అండ్ ఆర్డర్ ఐడిని కూడా మనకి మన మెయిల్కి అయితే సెండ్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి API అయితే వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ప్రాక్టికల్గా దీన్ని మనం అర్థం చేసుకోవడానికి సింపుల్గా ఇప్పుడు మనం కన్సోల్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా వెబ్సైట్ని రీఫ్రెష్ చేద్దాం. అండ్ రీఫ్రెష్ చేసిన వెంటనే మీరు కన్సోల్లో కూడా చూడండి. సో స్టార్టింగ్ మనకి యూజర్ రెడీ టు ఆర్డర్, అంటే వెబ్సైట్ ఓపెన్ చేస్తే యూజర్ ఒకవేళ సో యూజర్ ఆర్డర్ పెట్టడానికి రెడీగా ఉన్నట్లు మనకు ఒక ఐడియా అనమాట. అండ్ నెక్స్ట్ మనం వెబ్సైట్ మీద ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయాలి కాబట్టి స్టార్టింగ్ మనం ఒక రిక్వెస్ట్ని పంపించాం. ఆ రిక్వెస్ట్ ఏంటి? మనకి ఏదైతే డేటాబేస్లో ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని మనం అంటే మెనూని మనం వెబ్సైట్ మీద డిస్ప్లే చేయడానికి ఒక రిక్వెస్ట్ని పంపించాం. సో రెస్పాన్స్ లెక్క మనకి సింపుల్గా మన మెనూ డేటా మొత్తాన్ని మనకి ఫ్రంట్ ఎండ్కి అయితే పంపించింది అండ్ దాన్ని మనం డిస్ప్లే చేసాం. అండ్ యాడ్ టు కార్ట్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు మళ్ళీ మనం ఇంకో రిక్వెస్ట్ని పంపించాం అండ్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ నేమ్ని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ కన్ఫర్మేషన్ కోసం కార్ట్లోకి ఆ ప్రోడక్ట్ యాడ్ అయింది కాబట్టి యాడెడ్ టు కార్ట్ అనే ఒక రెస్పాన్స్ వచ్చింది అండ్ ఆ ప్రోడక్ట్ నేమ్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కన్ఫర్మ్ ఆర్డర్ మీద క్లిక్ చేసేటప్పుడు మళ్ళీ మనం ఇంకో API రిక్వెస్ట్ని పంపించాం అండ్ ఆ పర్టికులర్ రిక్వెస్ట్ వచ్చేసి రిక్వెస్ట్ సెండ్ టు ఆర్డర్, అంటే ఆర్డర్ పెట్టుకోవడానికి ఒక రిక్వెస్ట్ని సెండ్ చేసాం అండ్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ నేమ్ని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఆర్డర్ కన్ఫర్మేషన్ కోసం మనకి రెస్పాన్స్ కావాలి కాబట్టి ఆర్డర్ కన్ఫర్మ్డ్ అనే రెస్పాన్స్ వచ్చింది అండ్ రెస్పాన్స్ మనకి మళ్ళీ మెయిల్ ద్వారా పంపిస్తుంది. ఈవెన్ మనం ఆర్డర్ ఐడిని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ విధంగా మనకి APIs అయితే వర్క్ అవుతాయి అన్నమాట. అంటే APIస్ని మనం ఏమని చెప్పచ్చు? సో API మనకి రిక్వెస్ట్ని అదేవిధంగా రెస్పాన్సెస్ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇంకా ప్రాక్టికల్గా మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసాం కాబట్టి దాన్ని కూడా మనం ఇంకా ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో రెస్టారెంట్ మనం తీసుకునేటప్పుడు API ఎనాలజీని మనం ఇక్కడ రెండింటిని కంపేర్ చేసి ఇంకా ప్రాక్టికల్గా అయితే అర్థం చేసుకుందాం. సో ఎప్పుడైతే నువ్వు రెస్టారెంట్కి వెళ్ళావో అక్కడ నువ్వు ఒక కస్టమర్ అయ్యావు అండ్ వెబ్సైట్లో నువ్వు ఒక యూజర్ అవుతావు. అండ్ ఎప్పుడైతే నీకు మెనూ కార్డ్ని ఇచ్చారో ఆ మెనూ కార్డ్ నీకు ఇక్కడ డేటా అనమాట. అండ్ నువ్వు ఏదైతే రిక్వెస్ట్ పెడతావో ఆ రిక్వెస్ట్ ఎవరికి చెప్తావు? రెస్టారెంట్లో నువ్వు వెయిటర్కి చెప్తావు అండ్ వెబ్సైట్లో నువ్వు ఒక API రిక్వెస్ట్ని పంపిస్తావు అండ్ వెయిటర్ నీకు ఏ విధంగా కిచెన్ నుంచి నీ ఫుడ్ని మళ్ళీ నీ దగ్గరికి అందజేస్తాడో అదేవిధంగా API రిక్వెస్ట్ కూడా మనకి రెస్పాన్స్ లెక్క మళ్ళీ మనకి యూజర్ దగ్గరికి ఆ పర్టికులర్ డేటాని అయితే తీసుకొస్తుంది. అండ్ ఈ పర్టికులర్ డేటా మొత్తం మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది? సో మనం టేబుల్లో ఉండే డేటాని బ్యాక్ ఎండ్ ద్వారా JSON ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి ఈ విధంగా మనం విజువలైజ్డ్ మేనర్లోకి మనం కోడ్ ద్వారా దీన్ని రెండర్ అయితే చేస్తాం. సో ఈ విధంగా మనం APIస్ని యూజ్ చేసి రిక్వెస్ట్ అదేవిధంగా రెస్పాన్సెస్ని సింపుల్గా హ్యాండిల్ అయితే చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ లెసన్లో మనం APIs గురించి అయితే నేర్చుకున్నాం.